లైవ్ లో కావాలంటే ఇప్పుడు ఒక చేసి చూపిస్తాను. Oh, sure. డివైస్ ఇదే కదా కార్డు నార్మల్ గా కనిపిస్తుంది, వైఫై సింబల్. నార్మల్ గా ఇది ఏమనుకుంటాం మనం, ట్యాప్ అండ్ పే కి యూజ్ చేస్తాం, రైట్? వామ్మో చిన్నగా ఉంటుంది. Okay, చిన్న డివైస్ ఇది. ఇది యాక్చువల్గా అవేర్నెస్ కోసం తీసుకొచ్చాం బ్యాటరీ బ్యాంక్ లాగే ఉంది. సో ఇది ఏంటంటే జస్ట్ పాకెట్ లో పెట్టుకోవచ్చు, సింపుల్. ఒక చిన్న సైజ్ ఫోన్ కూడా కాదు ఇది చెప్పాలంటే, అంత చిన్నగా. ఇప్పుడు మాల్స్ లోకి ఎంటర్ అయినప్పుడు మెషినరీ ఏదైనా ఉంటే డిటెక్ట్ చేస్తుంది కదా సైరన్. నార్మల్ దీనికి సైరన్ రాదా? నార్మల్ ఫోన్స్ కి ఎలా ఉంటుంది అలాగే కదా ఇది కూడా, సేమ్ నార్మల్ ఫోన్స్ లాగానే సైరన్ కూడా రాదు. ఏం రాదు. సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా కార్డ్, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా నా చేతిలో ఉంది కార్డ్, రైట్? జస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఇది ఉంది కదా, జస్ట్ ఇక్కడ పెడుతున్నాను అంతే. పెట్టగానే సౌండ్ వచ్చింది ఒకటి టిక్ మని. ఏం చేస్తారంటే సేవ్ చేసుకొని షాపింగ్ మాల్కి వెళ్తారు. వెళ్ళినప్పుడు దీన్ని ట్యాప్ చేస్తారు. ట్యాప్ చేస్తే ఇంట్లో నుంచి డబ్బులు కట్ అవుతాయి ఆటోమేటిక్గా. నేను జస్ట్ సెక్యూరిటీ పర్పస్ మిగతా నెంబర్స్ కవర్ చేశాను. మొత్తం అది ఏ టైప్ ఆఫ్ కార్డ్, వీసా కార్డు, నెంబర్, ఎక్స్పైరీ డేట్, కంట్రీ మొత్తం వచ్చేసాయి. అండ్ ఇది జస్ట్ నా ఫింగర్ అంత పొడవు ఉంది అంతే. డివైస్ ఈజీగా క్యారీ చేయొచ్చు. మన ఫోన్ క్యారీ చేసినట్టే ఎక్కడ డిటెక్ట్ కూడా అవ్వదంట మాల్లో ఎంట్రీ అయ్యేటప్పుడు. ఇలాంటి డివైసెస్ ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఇది ఏంటంటే మేము అవేర్నెస్ కోసం తీసుకొచ్చాం బయట. ఇది ఇక్కడ లేదు, మన దగ్గర లేదు ఇప్పుడు ప్రెసెంట్, బయట నుంచి తీసుకొచ్చాం. మన దగ్గర లేదా, ఇండియాలో లేదా ఈ డివైస్ ఇప్పుడు? లేదు, ఇప్పుడు ప్రెసెంట్ లేదు. ఓకే, మీరు ఎథికల్ హ్యాకర్ కాబట్టి పర్మిషన్స్ తీసుకొచ్చాము. ఏంటంటే అవేర్నెస్ కోసం బ్యాంక్స్ వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం కానీ, బయట వర్క్ షాప్స్ చెప్పడం కానీ, ఇవన్నీ అవేర్నెస్ మేమే ఇస్తున్నాం. ఎందుకంటే జనాలకి తెలియాలి ఫస్ట్ థింగ్, వాడడం ఒకటే కాదు, దాన్ని ప్రొటెక్ట్ ఎలా చేసుకోవాలో కూడా తెలియాలి కదా. సో అందుకని ఇప్పుడు ఇది క్యాప్చర్ అయింది కదా, ఇది ఎనేబుల్ అయింది కాబట్టి క్యాప్చర్ అయింది. దీనిలో ఒక చిప్ ఉండడం వల్ల ఫ్రీక్వెన్సీ మ్యాచ్ చేసి క్యాప్చర్ చేస్తుంది. దీన్ని డిజేబుల్ చేయాలంటే మన నెట్ బ్యాంకింగ్, ఐసిఐసిఐ బ్యాంక్ ఉన్నది, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. సో ఐసిఐసిఐ బ్యాంక్ లో నెట్ బ్యాంకింగ్ లోకి వెళ్తే అందులో ఆప్షన్ చూపిస్తుంది మనకి, డిజేబుల్ ట్యాప్ అండ్ పే అని చూపిస్తుంది. ఓకే, సో అది మనం డిజేబుల్ చేసుకుంటే క్యాప్చర్ అవ్వాలి, పెట్టినా కూడా క్యాప్చర్ అవ్వాలి. చాలా మందికి ఏబుల్ అయిపోయి ఉంటది, అవగాహన లేని వాళ్ళు జస్ట్ ఫినాన్షియల్ పర్పస్ కోసం అక్కడి వరకే నాలెడ్జ్ ఉండి ఇవేవి అవగాహన లేని వాళ్ళకి ఎవరైనా దగ్గరుండి చెప్తే బాగుండు పాపం. యాక్చువల్గా ఏంటంటే బ్యాంక్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఒక ఇలాంటివి చెప్పడం కానీ, కాల్స్ చేస్తే ఇప్పుడు కాల్స్ చేయాలన్నా బ్యాంక్ వాళ్ళకి కూడా భయం అవుతుంది. ఎందుకంటే అది ఫ్రాడ్ అని నిజమని వీళ్ళు నమ్మట్లేదు. ఫస్ట్ థింగ్ చెప్పాలంటే మీరు నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేయండి, ఇది డిజేబుల్ చేయండి అంటే వాళ్ళు కూడా నమ్మట్లేదు కదా జనాలు కూడా. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ కి వచ్చేసింది ఆల్మోస్ట్ చెప్పాలి అంటే. అలా కాకుండా ఏంటంటే లైక్ ఒక మీటింగ్ లాగా పెట్టి ఆ యూజర్స్ అందరినీ పిలిచి అక్కడ లైవ్ డెమోస్ లాగా ఇస్తే కొంచెం బెటర్. ఫోన్స్ ద్వారా ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్ ఎంప్లాయ్ అనుకుందాం, నేనే కాల్ చేస్తున్నాను అవేర్నెస్ కి నా కస్టమర్స్ కి. సార్ మీరు కాల్ చేసి సార్ ఇది మీరు నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేయండి, మీ దాంట్లో ఇది ఎనేబుల్ అయ్యింది, ఇది డిజేబుల్ చేయండి, ఇది ఆన్ చేయండి అంటే చేస్తారా మీరు? ఫస్ట్ థింగ్ మీరే నమ్మట్లేదు, రైట్? సో అందుకని సో ఎలా అయిపోయిందంటే ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు అనేది కూడా తెలుసుకోవడం కష్టం అయిపోయింది ఇప్పుడు ఇందులో. ఐసిఐసిఐ నుండి కాల్ చేస్తున్నారు టక్ కట్ చేసేస్తున్నారు, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ వినట్లే, అంతే. సో అలా అయిపోయింది సిచ్యువేషన్. సో ఇలాంటివి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఫిజికల్ గా అవేర్నెస్ ఇవ్వడం అనేది బెటర్ ఆప్షన్. ఈ ఫోన్స్ ద్వారా కాకుండా ఫిజికల్ గా అవేర్నెస్ ఇవ్వడము, ఎలా జరుగుతాయి ఫ్రాడ్స్ అనేది, వర్క్ షాప్స్ పెట్టడము మన కస్టమర్స్ అందరికి కలిపి. సో ఇలాంటివి కొంచెం చేయాలి, చేస్తే బెటర్.